మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభు నా తండ్రి ప్రతి విషయంలో తండ్రి నేను హెచ్చించి ముందుకు సాగునట్లు నీ కృపను నీ సహాయం దయచేయండి తండ్రి. ఆయన దీన మనసును కలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభు. నీ కృపగల హస్తం తండ్రి నాయన నీ బిడ్డలపై చాపి నడిపించి సహాయం దయచేయండి తండ్రి. ఆయన నూతన సంవత్సరంలో తండ్రి ఎలాంటి ఏం జరుగునో ఏం సంభవించునో మాకు తెలియదు కానీ ప్రభా నాయన మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం ప్రభు నా తండ్రి. మా జీవితాలను తండ్రి మీకు సమర్పించుకుంటున్నాం ప్రభు నా తండ్రి. నాయన మమ్మల్ని మేమే తండ్రి నా ప్రభా నీ సందులోకి వచ్చిన ఆయన తండ్రి పెట్టుకొచ్చున్న తండ్రి మమ్మల్ని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా కాబట్టి నా ప్రభా ఆయన ఏమైనప్పటికీ నా ప్రభా నువ్వు మాకు తోడుగా ఉన్నావు, మాకు నీడగా ఉన్నావు, మా ఆశ్రయదుర్గంగా ఉన్నావు తండ్రి. నిరీక్షణతో తండ్రి ముందుకు సాగునట్లు నీ కృపను నీ సహాయం మాకు దయచేసి నీ కృపా దీవెనతో నింపి నడిపించమని తండ్రి. ఆయన నువ్వే మా తోడుగా నీడగా ఆశ్రయదుర్గంగా ఎత్తైన కోటగా నడిపించమని వేడుకొంచున్నాం. ఈ రోజు నా తండ్రి మా పని పాటలు తలంపుల్లో మాటల్లో క్రియల్లో మీరు తోడుగా నడిపించండి. ప్రతి ఒక్క బిడ్డ రాకపోకల్లో తోడుగా నడిపించి సహాయం దయచేయండి అన్న. మరలా సెకండ్ వేవ్ ఆరంభమైందని తండ్రి నాయన తండ్రి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు నా ప్రభు నా తండ్రి. నీ చిత్తము నీ ఇష్టము నా ప్రభు నా తండ్రి. మరణము నుంచి తప్పించిన ప్రభు అయిన యెహోవా వశంలో ఉందని తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి నువ్వే మమ్మల్ని ఆదరించి నడిపించి నీ కృప చూపించండి, సహాయం దయచేయండి తండ్రి. ఆ వైరస్ తండ్రి నాయన ప్రబలమకుండా నా ప్రభు ఇంటి దేశం మీరు కాపాడండి, సంరక్షించి నడిపించి సహాయం దయచేయండి. అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించమని వేడుకొంచు బ్రతిమలాడుకొంచున్న కృప చూపించి సహాయం దయచేయండి. అయినా మీరు చేసి మా ప్రార్థనలు తండ్రి మీరు అంగీకరించి నడిపించి నీ కృప చూపించమని ఈ దీన భేద ప్రార్థన అంగీకరించమని యేసయ్యను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా లూయా హల్లెలూయా 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 లూయా హల్లెలూయా. సత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దిన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దిన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా. జీవహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. జీవహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం.
భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను, ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను, ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నిట్టూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నిట్టూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొక స్తుతి పాట పాడండి. హల్లెలూయా. తరతరాలలో యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టించక మునుపు లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టించక మునుపు లోకపు పునాది లేనప్పుడు,
దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు హల్లెలూయా 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 సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది సంభూతుడు సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది సంభూతుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు హల్లెలూయా 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 తండ్రి కుమార శుద్ధాత్మయు ఒకటై ఉన్న దేవుడు తండ్రి కుమార శుద్ధాత్మయు ఒకటై ఉన్న దేవుడు 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 యేసే దేవుడు 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 యేసే దేవుడు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ ది హలో లార్డ్. ఈ సమయంలో సాక్ష్యం చెప్పచ్చు అన్న. మరొకరు ఎవరైనా మరొక స్తుతి పాట పాడి ప్రభువుని కనపరచాలి. స్తుతి నీకే స్తుతి పాత్రుడా స్తుతులందుకో స్తోత్రార్హుడా స్తుతి నీకే స్తుతి పాత్రుడా స్తుతులందుకో స్తోత్రార్హుడా స్తుతి స్తుతి నీకే స్తుతి స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి స్తుతి నీకే స్తుతి స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి నీకే స్తుతి పాత్రుడా స్తుతులందుకో స్తోత్రార్హుడా స్తుతి నీకే ఆకాశముని సింహాసనం అవని నీ పాదపీఠం ఆకాశముని సింహాసనం అవని నీ పాదపీఠం అన్ని సృజించిన సృజనాత్ముడా అన్ని సృజించిన సృజనాత్ముడా అన్నిటికన్నా ముందున్నవాడా అన్నిటికన్నా ముందున్నవాడా స్తుతి స్తుతి నీకే స్తుతి స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి స్తుతి నీకే స్తుతి స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా
స్తుతి నీకే స్తుతి పాత్రుడా స్తుతులందుకో స్తోత్రార్హుడా స్తుతి నీకే స్తుతి పాత్రుడా స్తుతులందుకో స్తోత్రార్హుడా స్తుతి స్తుతి నీకే స్తుతి స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి స్తుతి నీకే స్తుతి స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి నీకే స్తుతి పాత్రుడా స్తుతులందుకో స్తోత్రార్హుడా స్తుతి నీకే ఆధారభూతుడా అన్నిటికీ అన్నియు నీలోనే గుప్తమైనవి ఆధారభూతుడా అన్నిటికీ అన్నియు నీలోనే గుప్తమైనవి ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అనంత జ్ఞాని ఆత్మస్వరూపి అనంత జ్ఞాని ఆత్మస్వరూపి స్తుతి స్తుతి నీకే స్తుతి స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి స్తుతి నీకే స్తుతి స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి నీకే స్తుతి పాత్రుడా స్తుతులందుకో స్తోత్రార్హుడా స్తుతి నీకే అందరికి ప్రభువా అద్వితీయుడా ఆది సంభూతుడా అల్ఫా ఒమేగా అందరికి ప్రభువా అద్వితీయుడా ఆది సంభూతుడా అల్ఫా ఒమేగా అదృశ్య దేవా ఆరాధ్యుడా అదృశ్య దేవా ఆరాధ్యుడా ఆదియు అంతము నీవే కదా ఆదియు అంతము నీవే కదా స్తుతి స్తుతి నీకే స్తుతి స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి స్తుతి నీకే స్తుతి స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి నీకే స్తుతి పాత్రుడా స్తుతులందుకో స్తోత్రార్హుడా స్తుతి నీకే స్తుతి పాత్రుడా స్తుతులందుకో స్తోత్రార్హుడా దేవునికి స్తోత్రం హల్లెలూయా తమిళ ఎవరైనా మరొక స్తుతి ప్రార్థన చేయండి. స్తుతి ప్రార్థన దేవుని స్తుతిస్తూ స్తుతి ప్రార్థన చేయండి. మరొకరు మహాపరిశుద్ధ మహోన్నతుడైన మా తండ్రి యొక్క పరిశుద్ధ నామాన్ని కొందరు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నిత్యుడకు తండ్రి సమాధానకర్తమైన మా ప్రభువా నీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లోకరక్షక నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయ కుమార తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను. లోకరక్షక సమాధానకర్త ఆశ్చర్యకార్యములు జరిగించువాడా నీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రభువా అయా నీ జాలికై నీ ప్రేమకై నీ దయకై నీ వందనాలు చెల్లిస్తున్నాను. మా తండ్రి నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేని వారమా నా ప్రభువా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడ మహోన్నతుడైన మా ప్రభువా నీకే వందనాలు స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాజులకు రాజా ప్రభులకు ప్రభువా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభువా అయ్యా ఇప్పటి వరకు నా తండ్రి నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా తండ్రి ఎన్నో బలహీనతలు వచ్చినప్పటికీ నా ప్రభువా నువ్వు భద్రపరిచావు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభువా ఎన్నో శోధనలో నా ప్రభువా మీరు మాకు ఆదరణ ఇచ్చారు నెమ్మదినిచ్చారు మీకు వందనాలు చెల్లిస్తున్నాను.
అయ్యా నా తండ్రి మేము ఆత్మీయతలో పడిపోకుండా నా ప్రభా నీవు మమ్మల్ని లేవనెత్తి నా ప్రభా నీ అరిచేతుల్లో చెప్పుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ నీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. అయ్యా నీకు ఏమి చిరణం తీర్చుకోలేని వారము నా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. కృపాసత సంపూర్ణ నీకే వందనాలు చెల్లిస్తున్నాను. దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నిత్యము నా ప్రభా మమ్మల్ని భద్రపరుస్తూ మమ్మల్ని కాచి కాపాడుతున్నా ప్రభా. అయ్యా నీవు మాతోటే ఉంటూ నా ప్రభా నా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. అయ్యా మేము గ్రహింపలేని వారుగా ఉన్నప్పటికీ నా ప్రభా మీరు తండ్రి నా ప్రభా మీరు మా పక్షానే ఉంటూ మాతోటే ఉంటూ నా ప్రభా అయ్యా మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా నీకు వందనాలు. అయ్యా మేము చేసే ప్రతి పనిలో నా ప్రభా నీవు మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. దేవా కరోనా గుండా నా ప్రభా మమ్మల్ని భద్రపరిచారు. నిజంగా ఎంతో మంది నా ప్రభా మరణించినప్పటికీ నా తండ్రి అయ్యా కరోనా వచ్చి స్వస్థపరిచిన వారైనప్పటికీ నా ప్రభా మాకు ఏ కీడు నా తండ్రి ఏ తెగులు మీ కుటుంబాన్ని సమీపించిన వాగ్దానం చేసి నా ప్రభా ఆ వాగ్దానం రీతిగా నా ప్రభా భద్రపరిచారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా నీవు ఉండగా మాకు శత్రువు ఎవరు ఉండరు కదా నా ప్రభా. నీవు మాకుండగా ఏ కీడు మమ్మల్ని సమీపించదు కదా నా తండ్రి. అయ్యా నీవు మాకుండగా నా ప్రభా అయ్యా మేము ఎవరిని నా ప్రభా మేము అడగగలము నా తండ్రి. అయ్యా నీవే కదా నా ప్రభా మాకు సహాయకుడు నా తండ్రి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సజీవుడా నీకు వందనాలు. నీ కృప లేకపోతే ఈ లోకంలో జీవించలేని వారం నా ప్రభా. అయ్యా నీ దయ లేకపోతే మేము ఈ లోకంలో జీవించలేని వారము నా తండ్రి. అయ్యా నీ వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రేమ లేకపోతే ఈ లోకంలో మేము జీవించలేని వారము నా తండ్రి. నీ వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నత మహాగణుడైన మా ప్రభా నీ వందనాలు చెల్లిస్తున్నాను. లోక రక్షకానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మా ప్రభా. నిజముగా నా ప్రభా నీ ప్రేమగా నీ వందనాలు చెల్లిస్తున్నాను. నీ జాలికే నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మా తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయానికి ఏమి రుణం తీర్చుకోలేని వారము నా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మడానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. మహాగరుడ మహోన్నతుడైన మా ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా ఎంత ప్రేమ మా పట్ల చూపేవో నా ప్రభు, ఎంత దయ చూపించావో నా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. మహిమోన్నతుడా మహాగరుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిత్యము ప్రభాని ఎట్ల కింద మమ్మల్ని భద్రపరిచారు. ఏ కీడు సమీపించకుండా నా ప్రభు, ఏ తెగులు రానియకుండా నా తండ్రి. అయ్యా నీవు మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీకు ఏమి రుణం తీర్చుకోలేని వారము నా తండ్రి. మహాగణుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహా ఆశ్చర్య కార్యములు జరిగించువాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీకే లెక్కలేని వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ర నీకే స్తోత్రాలు. అయ్యా ఎందుకు పనికిరాని మమ్మల్ని నా ప్రభు నిజంగా ప్రేమను బట్టి నీ చెంతకు చేర్చుకున్నా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఈ లోకంలో నా ప్రభు పాపంలోను దొరలాడుతుండగా, బెండ కుప్పల్లో దొరలాడుతుండగా నా ప్రభు మమ్మల్ని లేవనెత్తి నీ సన్నిధిలోనికి చేర్చుకున్నాను. నీ బిడ్డలుగా నా ప్రభు మీరు మాకు రక్షణ ఇచ్చినందుకు మీ వందనాలు చెల్లిస్తున్నాను. మహిమోన్నతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మడా నీకే వందనాలు. గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్య కార్యములు జరిగించువాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. సజీవుడా నీకే వందనాలు. సర్వ సృష్టికర్త నీకే వందనాలు. అయా నువ్వు తలుచుకున్న సమస్తమును సాధ్యపరచగల దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రాజా నీకే వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. అయా నిన్ను స్తుతించడానికి కూడా మేము యోగ్యులము కాదు నా ప్రభు. అయినా నీ సిలువ ప్రేమను బట్టి నీ సన్నిధికి వచ్చి మేము స్తుతిస్తుండగా నా ప్రభు మా పుస్తుతులకు ఆశ్రయుడు కమ్మని వేడుకొనిచున్నాను మా తండ్రి. సర్వోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
సర్వ సృష్టికర్తమైన మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. మహిమోన్నతరానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దావీదు కుమారుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దావీదు తనయానికే స్తోత్రాలు. ఇమ్మానుయేలు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. చూచివాడా అనువాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆది అంతమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను మా ప్రభా. అల్ఫా ఓమేగా నేను సెలవిచ్చిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయా నీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా నేను స్తుతించడానికి మేము అర్హులము కాదు నా ప్రభా. అయా నీ ప్రేమకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. మహిమోన్నతానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగరుడమైన మా దేవానికి వందనాలు. ఆకాశం సింహాసనమైన మా దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. అయ్యా నీకే స్తుతి 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 స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ర 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 నీకే మహిమ నీకే ఘనత నా తండ్రి. అయ్యా నీకే మహిమ నా ప్రభు నీకే ఘనత నా తండ్రి. అయ్యా నీకు ఏమి చురుణం తీర్చుకోలేని వారమున్నా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సజీవుడా సర్వశక్తి గల మా ప్రభువా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ నీకే వందనాలు. పరిశుద్ధాత్మ నీకే స్తుతి స్తుతి స్తోత్రాలు. పరిశుద్ర 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 మహోన్నతానికే వందనాలు చెల్లిస్తున్నాను. దేవానికే లెక్కలేని స్తుతి స్తోత్రాలు. మహోన్నతానికి వందనాలు. గొప్ప దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాజ్యానికి వందనాలు. అయ్యా యెషయా మొదటి నుంచి చిగురింప చేసిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడానికి వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. రాజ్యానికే లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దావీదు కుమారుడానికి వందనాలు 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 చెల్లిస్తున్నాను మా తండ్రి. అయ్యా నీకే లెక్కలేని వందనాలు నీకే లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోగరుడ మహోన్నత మహోపకారుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నో కార్యములు మా పట్ల జరిగించారు. అయ్యా ఈ లోకంలో మనుషులు నా ప్రభావం మాకు దూరమైనప్పటికీ నా తండ్రి అయ్యా నీవు మా పక్షంలో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లోకంలో మనుషుల ప్రేమ నా ప్రభ కాపటమైన ప్రేమ చూపినప్పటికీ నా ప్రభ నీ ప్రేమ మా పట్ల చూపారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ధైర్యము నిత్యాము నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఆదరణిచ్చాము మీకు వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. అయ్యా మా పక్షమును నుండి నా ప్రభ మమ్మల్ని నడిపించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను మా ప్రభ. అయ్యా కష్ట సుఖాల మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. దేవా మరి ముఖ్యంగా నా తండ్రి మధుశాలను చేసిన మేళ్ళను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మీరు అందరి దూరమైనప్పటికీ నా ప్రభుని ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. అయ్యా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. సమాధానం కలుగు చేయమని వేడుకొని నా ప్రభు. అయ్యా ఈ చిన్న స్థితి నా ప్రభు వేస్తున్నాను మీకు అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు ప్రార్థించినటువంటి వారికి పాటలు పాడినటువంటి వారందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఉదయకాలం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువును మన రక్షకుడైన యేసు నామములో వందనాలు శుభాలు పలుకుతూ ఉన్నాను. దేవుడు మనల్ని రాత్రంతా కూడా తన రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచారు. ఆమేన్. దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో నివాసము చేయను గాక. ఆమేన్. మన యొక్క ప్రార్థనలన్నిటినీ ఆయన అంగీకరించి జవాబులు దయచేయను గాక. ఆమేన్. ఏ అపాయము మన గుడారమునకు సమీపించకుండాను గాక. ఆమేన్. ఏ కీడు మన దరికి చేరకుండాను గాక. ఆమేన్. సో ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందామండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నన్ను
నాకు తోడున్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నన్ను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. శ్రద్ధగా విందాం దేవుని యొక్క వాక్యాన్ని. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు ఈ మాటలు. ఆయన ఏం చెబుతూ ఉన్నారు అని అంటే, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు అంటున్నారు. 16వ వచనంలో కూడా ఒకసారి మనం చూడగలిగితే, 8వ అధ్యాయం 16వ వచనంలో, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము అంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి ఎవరు పంపించారు? తండ్రి అయిన దేవుడు పంపించారు, యెహోవా దేవుడు పంపించారు. అది మనకి 3వ అధ్యాయం 16వ వచనంలో యోహాను సువార్తలో తెలియపరచబడుతూ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక దేవుడు ఏం చేశాడు? తన ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువారిని ఈ భూమి మీదకి మన కొరకు పంపించారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న మాట అదే, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. అనగా యేసు ప్రభువు చెబుతున్న మాట, తండ్రి అయినటువంటి దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఎందుకు? ఆయనకి ఇష్టమైనటువంటి కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు విడిచిపెట్టలేదంట? యేసయ్యే చెబుతున్న మాట ఏంటంటే, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును. అది ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఈ విషయం అంటే, నన్ను ఎవరైతే పంపించారో నా తండ్రి యొక్క ఆ తండ్రికి ఇష్టమైనటువంటి పనులను మాత్రమే నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అంటున్నారు ఆయన. హల్లెలూయా. సో మొట్టమొదటి విషయం ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇష్టమైనటువంటి పని మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనుషులు మనల్ని అనేక సందర్భాల్లో విడిచిపెడతారు. మరొక విషయం ఏంటంటే, దేవునికి ఇష్టమైన పనులు మనం చేసినప్పుడు అవి మనుషులకు ఇష్టంగా ఉండవు. మనుషులకు ఇష్టమైన చేస్తే అవి దేవునికి ఇష్టంగా ఉండవు. యేసు ప్రభువారి జీవితంలో జరుగుతున్న సంగతి అదే. యేసు ప్రభువారు చేసే పనులేమో మనుషులకు ఇష్టపట్టల్లా. అందుకు మనుషులు యేసు ప్రభువారిని ద్వేషిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారిని అవమానపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభువారు చెప్పే మాటలు గాని, యేసు ప్రభువారు చేసే పనులు గాని మనుషులకు ఇష్టంగా ఉండటం లేదు. అది సమస్య. చూడండి, యోహాను సువార్తలోనే యోహాను సువార్తలో 7వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది యేసు ప్రభువారిని గురించి. మరియు జన సమూహములలో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడని అనిరి, మరికొందరు కాడు,
ఆయన జనులను మోసపుచ్చువాడు అనేది. ఏమంటున్నారంట? కొందరేమో యేసయ్య మంచోడు అంటున్నారు, మరికొందరేమో లేదు లేదు ఆయన జనాలను మోసం చేసేటువంటి వాడు అంటున్నారు. ప్రియ దేవుని సంగమా, తండ్రికి ఇష్టకరమైన పనులు మనం చేస్తున్నప్పుడు మనల్ని కూడా జనులు ఇష్టపడరు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వేటినైతే చేయమన్నారో వాటిని మనం చేస్తూ ఉన్నప్పుడు, వాటినే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలు మనల్ని ఇష్టపడరు. కొంతమంది అంటారు వీరు మంచి వాళ్ళు కాదండి అంటారు. అయినా పర్వాలేదు. యేసు ప్రభువారు అన్నారు, నేను తండ్రికి ఇష్టమైన పని చేస్తాను కనుక ఆయన నాతో ఉన్నాడు, నేను ఒంటరిగా లేను. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అందరూ నన్ను విడిచిపెట్టినా తండ్రి మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. ఈ ఉదయకాల సమయంలో కూడా మొట్టమొదటి విషయం యేసయ్య చెప్పే మాట ఏంటంటే, మనము దేవునికి ఇష్టమైన కార్యము చేయాలి. మనుషులకు ఒకవేళ దీన్ని మనం చేసేది ఇష్టంగా లేకపోవచ్చు, కానీ మనం చేసే కార్యం దేవునికి ఇష్టమైనది అయి ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనల్ని విడిచిపెట్టడు ఆయన. హల్లెలూయా. అలా కాకుండా మనుషులకు ఇష్టకరమైన పని చేసి మనుషులను సంతోష పెట్టాలనుకుంటే దేవుడు మనకు తోడుగా ఉండడు. ఇప్పుడు మనకు మనుషులు తోడై ఉండాలా, దేవుడు తోడై ఉండాలా అనేది మనమే నిర్ణయం చేసుకోవాలి. దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా దేవుడు మనకు తోడై ఉండాలని ఆశపడితే దేవునికి ఇష్టకరమైన కార్యాలు మనం చెయ్యాలి. నాకు దేవుడు తోడుగా లేకపోయినా పర్లేదండి అని అనుకుంటే నీ ఇష్టం. మనుషులను మెప్పించే పనులు నువ్వు చెయ్యి, మనుషులను మెప్పించేటువంటి మాటలు నువ్వు చెప్పు. కానీ దేవుడు నాకు తోడై ఉంటే చాలండి, దేవుడు నన్ను విడిచిపెట్టకుండా ఉంటే నాకు చాలండి అని అనుకుంటే, మనుషులకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేవునికి ఇష్టమైన కార్యం చేయాలి అనేది ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ఆమేన్, ఆమేన్. కనుక మొట్టమొదటి విషయం మరొకసారి చెబుతున్నా, దేవునికి ఇష్టమైన కార్యం మనం చేద్దాం, దేవుడు మనతో ఉంటాడు. రెండో విషయం, అదే 8వ అధ్యాయం యోహాను సువార్తలో 47వ వాక్యం, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును అన్నారు. ఏమన్నారు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటారట. గమనించండి, ఆ పై వచనాల్లో ఏమంటారంటే 43వ వచనంలో మనం చూడగలిగితే, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటువంటి మాటల్ని అక్కడ ప్రజలు వినడం లేదు. అక్కడ యేసయ్య చెప్పే మాటలని అంగీకరించడం లేదు. అందుకే యేసయ్య ఏమంటున్నారంటే 44వ వచనంలో, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, దేవుని మాటలు ఎవరైతే వినరో, దేవుని మాటలు ఎవరైతే అంగీకరించరో వారికి ఒక తండ్రి ఉన్నాడు, ఆయన అపవాదట. యేసయ్య చెబుతూ ఉన్నారండి. యేసయ్య చెప్పే మాటలు వినని వారందరూ కూడా అపవాది సంబంధులు, అనగా సాతాను సంబంధులు అని అంటున్నారు. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు. దేవునికి సంబంధించిన వ్యక్తి, దేవుడే తన తండ్రిగా
చెప్పుకునేటువంటి వ్యక్తి ఏం చేస్తారు అని అంటే దేవుని మాటలను తప్పకుండా వింటారు అంటున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంబంధంగా మనం ఉన్నాం, దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. కొంతమంది దేవుడు చెప్పాడు అని అంటే వారు వినరు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి అని అంటే వారు అంగీకరించరు. యేసుక్రీస్తు ప్రభువారితో వచ్చిన బాధ కూడా అదే పాపం ఆ రోజుల్లో ప్రజలకి. ఏంటిది? అక్కడ ఆయన అన్నారు 31వ వచనంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మీ అబ్రహాము సంతానం, మేము ఎన్నడను ఎవనికి దాసులకు ఎండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకే పాపం చేయ ప్రతి వాడును పాపమును దాసుని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. చూడండి, ఈ మాటలు వీరికి నచ్చలా. ఏ మాటలు? నాయనా, మీరు పాపం చేస్తున్నారు, ఇంకా పాపంలోనే ఉన్నారు, సత్యమును గ్రహించండి, సత్యమును గ్రహిస్తే సత్యం మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది అని అంటే వారు అంటున్నారు, మేము ఇంతవరకు ఎవరు దాసులుగా ఉండలా, మా తండ్రి అబ్రహాము, మాకంతా తెలుసు, మేము పాపులం కాదు అంటున్నారు. అందుకేసే అంటున్నాడు, మరి నాయన, మీరు నిజంగా దేవుని బిడ్డలైతే, దేవునికి లోబడేటువంటి వారైతే తప్పకుండా నా మాటలు అంగీకరిస్తారు. నేను చెప్పేది వాస్తవం, అబద్ధం కాదు, నేను చెప్పేది నిజం. కానీ మీరు వినలేకపోతున్నారనంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, సాతాను సంబంధులు గనుకనే నేను చెప్పే మాటలు మీరు వినలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు, నా మాటలను మీరు చేర్చుకోలేకపోతున్నారు అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. రెండో విషయం, నీవు నేను దేవుని సంబంధమైతే దేవుని మాటలు వింటాం. ఆమె దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. ఉదయ కాల సమయంలో ఆ మాటలు మనకు కఠినంగా ఉండొచ్చు కొన్నిసార్లు, ఆ మాటలు మనకు బాధను కలిగించవచ్చు కొన్నిసార్లు, మన ఇగోని హట్ చేసినట్టు కొన్నిసార్లు. పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, లోబడదాం. ఎందుకు? దేవుని మాటలు కదా, అది ఆయన మన మేలు కొరకే చదువుతాడు కదా, మనకి దీవెనకరంగా చదువుతాడు కదా, లోబడదాం, విందాం, తద్వారా దీవించబడదాం. ఏమండి? సో ఉదయం 2 విషయాలు వేసే మనతో చెప్పారు పరిశుద్ధాత్ముడు. ఒకటి, దేవునికి ఇష్టకరమైన కార్యం చేయాలి, అప్పుడు దేవుడు మనలతో ఉంటాడు. 2, దేవుని మాటను మనం వినాలి. ఆమె దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వింటాడు. మనం దేవుని సంబంధులం, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాట వినాలి. కొన్నిసార్లు ప్రోత్సాహకరమైన మాటలే నీతో దేవుడు మాట్లాడడం, కొన్నిసార్లు గద్దింపు మాటలు కూడా వస్తాయి. ఏం చేయాలి? లోబడాలి, వినాలి. కొన్నిసార్లు హెచ్చరిక మాటలు దేవుడు పంపిస్తాడు, ఏం చేయాలి? వినాలి. కొన్నిసార్లు మన హృదయాన్ని గాయపరిచేటువంటి మాటలు, అనగా మన స్థితిని తెలియపరిచేటువంటి మాటలు, మనకు అది ఇష్టం కానీ దేవునికి ఇష్టం ఉండదు, అది చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మన హృదయం గాయపరచబడుతుంది. అటువంటి మాటలు అయినా వినాలి. ఎందుకంటే దేవుని సంబంధం గనక, మన తండ్రి మనకి ఏది చెప్పినా మేలు, మన మేలు కొరకే చదువుతాడు గనక, మనం దేవుని బిడ్డలంగా ఉన్నప్పుడు మనం వింటాం, వినాలి. దేవుని బిడ్డలంగా మనం దేవుని బిడ్డలం గనక, దేవునికి సంబంధించిన వారం గనక, దేవుడు చెప్పిన ప్రతి మాటకు మనం లోబడాలి, వినాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా వినగలుగుతామో ఈ లోకంలో లేక పరలోకంలో మనం ఒక స్థానాన్ని మనం పొందుకోగలుగుతాం.
ఆ రెండవ రాకడలో ఎత్తబడిన గుంపులో మనం ఉంటాం. ఓకేనా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందరు కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ప్రభుకి వందనాలు చెల్లిస్తూ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు చెల్లిద్దాం. ఆయనతో మాట్లాడదాం. ఆయనకి ఇష్టమైన కార్యం చేయాలని యేసయ్య చెబుతూ ఉన్నారు. మనుషులు నువ్వు చేసే పని ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నువ్వు చేసే పని ఆయనకి ఇష్టమా? దేవునికి చెయ్యి, తప్పులేదు, మంచిది. అది అది దేవునికి ఇష్టమైన పని అని తెలిసి మనుషులు ఇష్టపడటం లేదండి, వారికి కోపం వస్తుందండి అని అంటున్నావా? అందుకే నేను చేయట్లేదండి అంటున్నావా? అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అర్థం, నువ్వు ఆ మాటలు మాట్లాడుతున్నావని అంటే. ఒకవేళ మనుషులు ఈ రోజు నిన్ను విడిచిపెట్టినా కొన్ని రోజుల తర్వాత అయినా వారు నీ దగ్గరికి వస్తారు. కానీ దేవుని సన్నిధినే నువ్వు విడిచిపెట్టావు, దేవుని సన్నిధే నీ నుంచి దూరం అయ్యే పరిస్థితులు నీ జీవితంలో నువ్వు కల్పించావని అంటే మనం చాలా డేంజర్ స్థితిలో ఉన్నామని అర్థం. అంటే అపవాది చేతుల్లోనికి మనం వెళ్ళబోతున్నాం అని అర్థం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలం యేసయ్యకి ఇష్టమైనటువంటి పనులు మనం చేయటానికి మనం ఇష్టపడదాం. దేవుడు మనతో ఉండేటట్లుగా మనం జీవిద్దాం. రెండవది, మనం దేవుని సంబంధులం, దేవుని మాటను మనం విందాం. మనం దేవుని సంబంధులం, దేవుని మాటను మనం విందాం. ఆయన చెప్పినట్లుగా మనం చేద్దాం. ఈ ఉదయకాలం కొన్ని నిమిషాలు ఎవరికి వారు యేసయ్యతో మాట్లాడండి. ఆయన మన తండ్రి, మన స్నేహితుడు, మన రాజు, మన రక్షకుడు. ఆయనతో మాట్లాడే అవకాశం మనకి ఇవ్వబడుతుంది ఉదయకాలం. చక్కని అవకాశం అండి. మనం ఎప్పుడు తండ్రి అని పిలిచినా ఆయన ఏంటి నా కుమారుడా అనేటువంటి గొప్ప దేవుడు అండి ఆయన. ఈ ఉదయకాలం ఆయనతో మాట్లాడేటువంటి అవకాశం మరొకసారి మనకు కలుగుతూ ఉంది. నువ్వు మాట్లాడు, ఆయనతో మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం. దేవా, స్తుతించు దేవుని. ఆయనతో నీ మనసు విప్పి మాట్లాడి ఉదయకాలం ఆయనతో సంభాషించి ఉదయకాలం పిలువు, తండ్రి, నాన్న అని పిలువు. మనసారా ఆయనతో మాట్లాడు. హల్లెలూయా, నానా నీకు స్తోత్రం. యేసయ్యా వందనాలు చెల్లిస్తూ, యేసయ్యా వందనాలు చెల్లిస్తూ. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో వాక్యము నిమిత్తం, అదేవిధంగా ఈ రోజు రేపు ఎల్లుండి జరిగేటువంటి ఉపవాస ప్రార్థనల నిమిత్తం 31వ తారీఖున జరగబోయేటువంటి బాప్తిస్మ కార్యక్రమాల నిమిత్తం పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, మమ్మల్ని ప్రేమించి మా ఇష్టకాలం పొడిగించి తండ్రి మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చారు. ప్రభు, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రభా,
మేము నీకు సంబంధించిన వారము. అవును తండ్రి, అయా నీ పేరు పెట్టి పిలువబడని జనులుగా అయా మరి ప్రభా బాప్తీసం తీసుకుని నీ కుటుంబంలో నీ సంఘంలో చేర్చబడి మరి నీ బిడ్డలుగా మరి రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశముగా అయా మమ్మలను ప్రత్యేకపరిచావు. ఈ లోకంలోంచి వేరుపరిచి నీకు సంబంధించిన వారిగా నువ్వు మమ్మల్ని చేసుకున్నావు. నీకు వందనాలు అయా. నాయన మాకు ప్రభు అంటానికే యోగ్యత లేదు, అటువంటిది నాయన అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చావు. నీ నిత్య రాజ్యమునకు మమ్మల్ని వారసులుగా చేశావు. నీకు స్తోత్రాలు. కనుక మేము నీకు లోబడి ఉండే భాగ్యాన్ని దయచేయండి అయా. నీ వారమని మేము చెప్పుకోవడము పిలవబట్టమే కాదు కానీ నీకు ఇష్టకరంగా ప్రభు మేము జీవించే భాగ్యము దయచేయండి నాయన. లోకముకు నచ్చినా నచ్చకపోయినా అయా, ఎవరికి ప్రభు నచ్చినా నచ్చకపోయినప్పటికీ కూడా రాజా మేము మనుషులను సంతోష పెట్టేవారముగా కాకుండా దేవా నిన్ను మాత్రమే సంతోష పెట్టేవారుగా అయా మమ్మల్ని ఉంచండి నాయన. ఎటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ కూడా దేవా నీకు మాత్రమే మేము ప్రభు నాయన లోబడే వారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను రాజా. ఈ ఉదయ కాల సమయంలో మరొకసారి ప్రభు నీకు స్తుతులు. ఈ రోజు రేపు ఎల్లుండి జరగబోయే అయా ఈ యొక్క మరి సంవత్సరం అంతములో ఆయా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో అయా మీరు మాతో ఉండండి దేవా. ఈ సంవత్సరం నాయన ఈ 2020వ సంవత్సరం ప్రభా ఎంతో మందికి దుఃఖాన్ని మిగిల్చింది నాయన. ఈ యొక్క కరోనా వైరస్ వలన ప్రభా ప్రజలంతా ఎంతో భయభ్రాంతులకు గురైపోయి నాయన ఆయా ఎటు తోచని పరిస్థితుల్లో ప్రభా నాయన ఇదిగో మందిరాలు మోయబడి ఆయా విశ్వాసులు కూడా ప్రభా భయపడిపోయినటువంటి పరిస్థితులు. ఎంతో మంది దైవ సేవకులు కూడా నాయన అయా ప్రభా నాయన యేసయ్యా భయపడినటువంటి పరిస్థితులు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా. ముఖ్యముగా ఎంతో మంది మరణించారు ప్రభా యేసయ్యా అయా. అలాంటి ఈ సంవత్సరంలో అయా మమ్మల్ని చివరి వరకు నువ్వు తీసుకొచ్చావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అయా ప్రభా నాయన. ఈ యొక్క వైరస్ వల్ల ఎంతో మంది చనిపోయారు అయా. విశ్వాసులు దైవ సేవకులు కూడా ఎంతో మంది చనిపోయారు ప్రభా నాయన అయా. తండ్రి మమ్మల్ని అయితే వారికంటే మేము గొప్పవారమని కాదు, నీ ఉచితమైన కృపను బట్టే ఇదిగో ప్రభా ఈ యొక్క సంవత్సరం అంతములో కూడా మమ్మలను క్షేమముతో ఉంచావు, భద్రపరిచావు దేవా. నీకు కృతజ్ఞతగా ఈ 3 దినాలు కూడా ఉపవాసంతో నూతన సంవత్సరం కొరకు మేము కనిపెడుతూ ఉండగా రాజా మీరు రండి, ఈ 3 దినాలు మాతో మీరు ఉండండి. మీ సన్నిధిలో ఆయా నీ సన్నిధిని అనుభవించే భాగ్యము దయచేయండి రాజా. మమ్మలను సంధించండి నాయన, నీకు స్తోత్రాలు అయా. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభు, నీకు స్తోత్రాలు అయా. ప్రభా మేము కృతజ్ఞతలతో ఆయా నూతన సంవత్సరంలో మేము ప్రవేశించులాగా మీరు ప్రభావ మాకు సహాయం అనుగ్రహించండి అయా. ప్రత్యేకముగా ఈ యొక్క డిసెంబర్ 31వ తారీఖున ఆ బాప్తీస కార్యక్రమంలో ప్రభా ఎంతమంది బిడ్డలైతే అయా ప్రభా ఇదిగో మీరు సిద్ధపరిచారు పరిశుద్ధాత్మ దేవా. ఆయా పాపముని గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి ఒప్పింప చేయువాడా ఇదిగో ప్రభా. ఎవరెవరైతే బాప్తీసాలకు సిద్ధపడుతున్నారో వారి హృదయాంతరంగపు లోతులలో మీరు కార్యాన్ని జరిగించి మీరు బాప్తీసం కొరకు సిద్ధపరచండి. ఆ కార్యక్రమంలో ఎటువంటి ఆటంకములు లేకుండా ఇదిగో మంచిగా జరగడానికి మీరు సహాయం అనుగ్రహించండి నాయన దేవా. ఆ యొక్క డిసెంబర్ 31 మరి ప్రభా జనవరి 1వ తారీఖున జరగబోయే ఆరాధనలో మీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము నాయన దేవా. ఇదిగో ప్రభా మరొకసారి ఆయా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము తప్ప నీకు ఇంకేమిచ్చి మేము ప్రభు రుణము తీర్చలేమయ్యా. ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో ఆయా నీ సహాయము కోరుకుంటూ ప్రభు వాక్యం అందించిన మీ సేవకులను కూడా మీరు అభిషేకించి మరింత బలంగా వాడుకోమని ఆయా ఇదిగో ఈ యొక్క జూమ్ ప్రేయర్ లోను, మొబైల్ కాన్ఫరెన్స్ ప్రేయర్ లోను, ఈ ప్రభు ఈ యూట్యూబ్ లైవ్ లోను మాతో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి ఈ దిన ఆశీర్వాదాలు మాపై కుమ్మరించి మీ నామానికే సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని యేసు ప్రశస్త నామంలో